ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? కమాన్, హల్లెలూయా. రెడీగా ఉన్నారు వాక్యం వినటానికి? అందరు సజీవంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? బాధలో ఉన్నారా? రెండో రాజుల గ్రంథంలోకి వెళ్దాం. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2 Kings chapter 2. సదృశ్యమైన దాన్ని చూస్తా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. గత వారం కొన్ని విషయాలు మాట్లాడాను. సో ఈ వారం ఇంకొన్ని విషయాలు ధ్యానించుకుందాం. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దామా? ఎలీషా, నీ కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనను. అందుకతడు 15వ వచనం, అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచినదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి. చాలా ఇది మనందరికి బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం. 2 వ్యక్తులు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎవరు వాళ్ళు? ఏలియా మరియు ఎలీషా. సో ఏలియా ఆరోహణమయ్యే సమయం వచ్చింది. ఏలియా కొనుపోబడే సమయం వచ్చింది. ఎలీషా ఏమడుగుతా ఉన్నాడు? నీ దగ్గర ఉన్న ఆత్మలో 2 పాలు, డబుల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్. అందరు చెప్తారా? డబుల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్. ఏమని అడుగుతా ఉన్నాడు? తెలుగులో ఏమనుంది? 2 పాళ్ళు ఆత్మ, నీ కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. అందుకతడు, నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది. అయితే నేను నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీ కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవును అని చెప్పాను. సో ఏలియా ఏమంటున్నాడు? నేను నీ యొద్ద నుండి తీయబడేటప్పుడు, నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోయేటప్పుడు నేను నీకు కనబడని ఎడల నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటా అంటున్నాడు. ఒకవేళ నేను నీకు కనబడకపోతే నువ్వు అడిగింది నీకు జరగదు అంటున్నాడు. సో ఈ భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఒక ఆత్మ సంబంధమైన నియమాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒక స్పిరిచువల్ ప్రిన్సిపల్ ని మనం చూస్తా ఉన్నాం. అదేంటంటే ఆత్మీయంగా చూడటం అనేటువంటి ఒక నియమాన్ని మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అంటే నాతో ఉన్నారా? అదా ఎలీషా ఏం అడుగుతున్నాడు? నీ ఆత్మలో అనేది 2 పాళ్ళు నాకు కావాలి. ఏలియా ఏమంటున్నాడు? ఒకవేళ నీకు కావాలంటే నేను వెళ్ళిపోయేటప్పుడు నీకు కనబడని ఎడల. ఇద్దరు ఎరుకొని దాటుకొని వచ్చారు. తర్వాత 2 వ్యక్తులు, ఏలియా ఎలీషా ఇద్దరు కూడా యోర్దాన్ని దాటి వచ్చారు. ఏలియా వెళ్ళిపోయే ముందు ఏమంటున్నాడు ఎలీషాతో? నేను వెళ్ళిపోయేటప్పుడు నీకు కనబడని ఎడల, ఇఫ్ యూ కెన్ సీ మీ వెన్ ఐఎమ్ బీయింగ్ టేకెన్ అప్. నేను ఏమంటున్నాడు? వెళ్ళిపోయేటప్పుడు, నేను ఆరోహణమయ్యేటప్పుడు నేను నీకు కనబడితే. అంటే మనము సాధారణంగా ఆలోచించినప్పుడు ఏలియా ఎలీషా ఇద్దరు పక్కనే ఉన్నారు. ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? పక్కనే ఉన్నారు, కలిసి నడిచి వస్తున్నాడు. సడన్ గా అకస్మాత్తుగా ఏలియా ఏమంటున్నాడు? 2 పాళ్ళ ఆత్మ నీకు కావాలంటే నేను వెళ్ళిపోయేటప్పుడు నీకు కనబడాలంటున్నాడు. సాధారణంగా ఆలోచిస్తే ఎలీషా పక్కనే ఉన్నాడు, వెళ్ళిపోయేటప్పుడు కనబడ్డా? మీరు మీ స్నేహితుడితో కలిసి నడుస్తున్నారండి, అతను ఆటో ఎక్కో, బస్సు ఎక్కో, లేకపోతే కారు ఎక్కో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు కనబడతాడు లేదా? కనబడతాడు. కానీ ఏలియా ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఆత్మీయ దృష్టితో ఎలీషా చూడాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఏదో మేబీ ఏలియా ఒక అంగీ వేసుకున్నాడు అనుకుందాం, అవునా? అంగీ వేసుకొని పెద్ద పొడవాటి జుట్టు పెంచుకొని మంచి బెల్ట్ పెట్టుకొని, అవునా, మేబీ బాప్తిస్మా యోహాన్ స్టైల్లో ఉన్నాడేమో అనుకుందాం. దాని గురించి దాన్ని అబ్జర్వ్ చేయమని ఏలియా అడగట్లా.
ఏలియా ఏమడుగుతున్నాడు? నువ్వు అడిగింది నా ఆత్మలో 2 పాలు, డబుల్ పోర్షన్ ఆఫ్ మై స్పిరిట్. అందరు చెప్తారా? డబుల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్. హల్లెలూయా. ఏంటి? ఆత్మలో 2 పాలు డబుల్ కావాలంటున్నాడు. అంటే ఏలియా ఏమేమైతే చేయగలిగాడో దానికి 2 అంతలుగా ఎలీషా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుని కార్యాలని చూడాలనుకుంటున్నారు మీ జీవితంలో? అవునా? మనం నేర్చుకోవాల్సిన ఒక నియమం ఏంటంటే, ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ఆత్మీయంగా చూసేటువంటి ఆ సామర్థ్యాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఏంటి? ఆత్మీయంగా చూడగలిగే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే ఏలియా ఆరోహణం అవుతున్నాడో, ఎప్పుడైతే ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడతా ఉందో, ఎలీషా ఏమంటున్నాడు? నా తండ్రి, ఇజ్రాయెల్ యొక్క రథమును రౌతులను నీవే, ద చారియట్ అండ్ ద హార్స్మెన్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే ఏలియా ఇజ్రాయెల్ యొక్క రథము, ఇజ్రాయెల్ యొక్క రౌతని ఎవరికి తెలియదు అంతకుముందు. ఏలియా ఒక ప్రవక్తగా మాత్రమే తెలుసు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? ఏలియా ఏమంటున్నాడు? నువ్వు నన్ను చూడగలిగితే. ఎక్కడి దాకా వచ్చాం మనం? ఇజ్రాయెల్ యొక్క రథము, ఇజ్రాయెల్ యొక్క రౌత్. అంటే ఇజ్రాయెల్ యొక్క సైన్యము ఎవరైనారు ఆత్మీయంగా? ఏలియా అన్నాడు. మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎలీషా ఏమంటున్నాడంటే, ఏలియా కొనిపోబోయేటప్పుడు లేకపోతే ఆరోహణం అయ్యేటప్పుడు ఏమంటున్నాడు? ఇజ్రాయెల్ యొక్క రథము, ఇజ్రాయెల్ యొక్క రౌతు. అంటే ఇజ్రాయెల్కి ఇంకా రథాలు అవసరంలా, ఇజ్రాయెల్కి ఇంకా ఆర్మీ అవసరంలా. ఇజ్రాయెల్కున్న ఆత్మీయ ఆర్మీ ఎవరు? ఏలియా. హల్లెలూయా. ప్రవక్తల శిష్యులకి, అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఏలియా గురించి ఏమని తెలుసు? ఏలియా ఒక ప్రవక్త అని మాత్రమే తెలుసు. ఎప్పుడైతే ఏలియా ఆరోహణం అవుతున్నాడో, ఎప్పుడైతే ఎలీషా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఏలియా ఆత్మీయంగా ఏమైనాడో గ్రహించడం ప్రారంభించాడో, ఏం చేశాడు? ఆ డబుల్ పోర్షన్ని ఏం చేశాడు? రిసీవ్ చేసుకున్నాడు. ఆ డబుల్ పోర్షన్ని తీసుకున్నాడు. మన జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాలన్నిటి వెనకాల కూడా ఈ ఆత్మీయ నియమం ఉంటుంది, లేకపోతే ఈ ఆత్మీయ సత్యం ఉంటుంది. నువ్వు ఎక్కడి వరకైతే చూడగలుగుతావో దేవుడు అక్కడి వరకు మాత్రమే చేయగలుగుతాడు. నువ్వు చూడగలుగుతున్నావంటే విశ్వాస సంబంధమైన నేత్రములతో నువ్వు చూడగలుగుతున్నావు. హల్లెలూయా. నువ్వు ఎలా చూడగలుగుతున్నావు? బాహ్యంగా నువ్వు చూడట్లా. బాహ్యంగా కానీ ఎలీషా చూస్తుంటే ఏముండేది? ఏలియా యొక్క అంగి ఉండేది, లేకపోతే ఏలియా యొక్క దుప్పటి మాత్రమే ఉండేది. కానీ ఎలీషాకి ఒక రెవల్యూషన్ వచ్చింది ఆత్మీయంగా చూసినప్పుడు. ఆమేన్. ఏంటి? ఎలీషాకి ఏమొచ్చింది? ఒక ప్రత్యక్షత వచ్చింది. ఏలియా సామాన్యమైన వ్యక్తి కాదు, ఏలియా కేవలం ప్రవక్త మాత్రమే కాదు. అంటే ఇంతకాలము ఇజ్రాయేల్కు ఉన్నటువంటి బలము, ఇజ్రాయేల్కు ఉన్నటువంటి ఆధారం, ఇజ్రాయేల్కి ఆత్మీయంగా ఉన్నటువంటి సైన్యము, ఇజ్రాయేలు పోరాటాలు జయించడానికి, యుద్ధాలు జయించడానికి కావాల్సిన కీ పర్సన్, ప్రాముఖ్యమైన వ్యక్తి ఏలియా అని ఆ రోజు గ్రహించాడు. హల్లెలూయా. అందుకే ఏలియా ఏమంటున్నాడు? నేను కొనిపోబడిపోయేటప్పుడు, నేను ఆరోహణం అయ్యేటప్పుడు నువ్వు నన్ను చూడగలిగితే. అంటే ఇండైరెక్ట్ గా ఏలియా ఏమంటున్నాడంటే, దేవుడు నాకేమిచ్చాడో, హల్లెలూయా, దేవుడు నా లోపల ఏం పెట్టాడో, దేవుడు తన కృప ద్వారా నాకేం అనుగ్రహించాడో దాన్ని గాని నువ్వు చూడగలిగితే నువ్వు ఏదైతే అడుగుతున్నావో దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. సో మన జీవితంలో మనం గొప్ప కార్యాలు పొందుకోవాలనుకున్నప్పుడు ఆత్మీయంగా చూసే సామర్థ్యాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, మనం వృద్ధి చేసుకోవాలి. ఏంటి? ఆత్మీయంగా చూసే సామర్థ్యాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. వెనుకున్న వాళ్ళు ఎవరు వినట్లే వాక్యం? అవునా? అందరు నాతోనే ఉన్నారా? ఏమంటలేదు, మళ్ళీ భయపడి లేసి వెళ్ళిపోమాకండి, ఇక్కడికి వచ్చాండి. ఓకే. ఆత్మీయంగా ఏం చేయాలి? చూసేటువంటి సామర్థ్యాన్ని మనం ఏం చేయాలి? డెవలప్ చేసుకోవాలి. ఆత్మీయంగా చూడటం అంటే ఏంటి? గత వారం మనం నేర్చుకున్నాం. మోషే అదృశ్యుడైన వాడిని చూశాడంట. చూసి ఫరో ఉగ్రతకు భయపడలేదంట. అంటే ఫరో చంపుతానని మోషేని బెదిరిస్తున్నాడు, కానీ మోషే ఏం చేస్తున్నాడు? భయపడట్లేదంట. ఒక్కడే ఉన్నాడు కానీ భయపడట్లా. వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీ రాసిన పత్రికలో అతడు అదృశ్యుడైన వాడిని ఏం చేశాడంట? నిదానించి చూశాడంట. హల్లెలూయా. అంటే మోషే తన దృష్టిని ఫరో మీద నుండి తీసేసి, తను ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితి మీద నుండి తీసేసి
అదృశ్యుడైన దేవుణ్ణి, తండ్రిని చూడటం మొదలు పెట్టాడు. కాబట్టి మోషే భయపడటం మానేశాడు. హల్లెలూయా. ఇంకో విషయాన్ని కూడా చూసాం లాస్ట్ వీక్. ఏంటి? లౌదీక సంఘంను చూసాం. లౌదీకేయ సంఘం అంట ధనాభివృద్ధి చేసుకుందంట. ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందారు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఆ సంఘంతో? పుట్టమి వేయబడిన బంగారం మీ వద్ద లేదు, రిఫైన్డ్ గోల్డ్, ప్యూరిఫైడ్ గోల్డ్. అంటే ఎప్పుడైతే వాళ్ళ విశ్వాసము పరీక్షించబడతా ఉందో, ఎప్పుడైతే వాళ్ళ విశ్వాసము శ్రమకి లోనవుతుందో, ఆ విశ్వాస అనుభవంలో వాళ్ళు నిలిచిన వారుగా లేరంట. రెండోది ఏమంటున్నాడు దేవుడు లౌదీక సంఘంతో? నీ దిశమల సిగ్గు నీకు కనబడుకున్నట్లు నువ్వేం చేయాలంట? వస్త్రాన్ని ధరించుకోవాలంట, తెల్లని వస్త్రాన్ని ధరించుకోవాలంట. అంటే లౌదీక సంఘము ధనవృద్ధి చేసుకుంది, కానీ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత అనే వస్త్రాన్ని వాళ్ళు కలిగి లేరు. అంటే వాళ్ళు ఒకటి నేర్చుకున్నారు. లౌదీక సంఘం వాళ్ళు ఏం నేర్చుకున్నారు? బిజినెస్ చేయడం నేర్చుకున్నారు. హలో, బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి వాళ్ళు ఏమంటున్నారు? మేము చాలా సమృద్ధిలో ఉన్నాం, చాలా బ్లెస్ అయ్యామన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఆ సంఘం గురించి? నువ్వు దిగంబరుడివి, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కులేని వాడివి, నువ్వు దరిద్రుడివి. చూసా తెలుగు బైబిల్ ఎన్ని పదాలు వాడారు? అవునా? దిగంబరుడివి, దౌర్భాగ్యుడివి, దిక్కులేని వాడివి, నువ్వు దరిద్రుడివి. అవునా? నీ సిగ్గు నాకు కనపడుతుంది. అవునా? అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? తెల్లని వస్త్రం మీకు లేదు, పుటం వేయబడిన విశ్వాసం మీకు లేదు. అంటే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? రాజీ పడుతున్నారు. విశ్వాసంలో వాళ్ళు నడవట్ల. శ్రమ కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? రాజీ పడుతున్నారు. విశ్వాసంలో వాళ్ళు నడవట్ల. దేవుడు ఏమన్నాడు? నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నా నోటి నుండి వేస్తాను అంటున్నాడు. తర్వాత దేవుడు ఏమన్నాడు అదే సంఘంతో? నువ్వు చూడటానికి నీ కన్నులకు కాటుగా నా దగ్గర నుంచి కొనుక్కో, అనాయింటింగ్ టు సీ. నేను నీకు ఒక కృప ఇస్తాను, నా దగ్గరకు వస్తే నేను నీకు కృప ఇస్తాను. ఆ కృప ఏంటి? నీ కన్నులకి నేనేం పెట్టబోతున్నాను? కాటుకు పెట్టబోతున్నాను. అంటే చూడగలిగిన దృష్టిని నీకు ఇవ్వబోతా ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఈ వాక్యాన్ని అనుభవంగా చేసుకోవాలనుకుంటున్నారు? ఎస్ అన్నా, నో అన్నా, మొత్తానికి ఏదో ఒకటి మనం ముందుకెళ్దాం. ఒకసారి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. బాగా చూద్దామా? 1వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవాకు నా ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. స్క్రీన్ మీద ఉంది, చూడొచ్చు దయచేసి. ఎందుకంటే మీరు తీసేలోపు కొన్నిసార్లు టైం అయిపోయింది. అందుకు బాదం చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బాగా కనిపెట్టిదివి, నేను చెప్పిన వాక్యంను నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా, నువ్వేం చూస్తున్నావు? నీకేం కనపడుతుంది? ఈరోజు దేవుని ఆత్మ సంఘంతో ఏమంటున్నాడు? మీరేం చూస్తున్నారు? మీకేం కనపడుతుంది? మీరు ఎక్కడి దాకా వెళ్దాం అనుకుంటున్నారు? జీవితంలో ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు? దేవుని రాజ్యం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు వ్యక్తిగతంగా? దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా ఏం చూస్తున్నావు? ఇర్మియా నీకేం కనపడుతుంది ఒకసారి చెప్పంటున్నాడు. ఇర్మియా ఏమన్నాడు? బాదం చెట్టు చువ్వ, ద రాడ్ ఆఫ్ అన్ ఆల్మండ్ ట్రీ. అంటే శీతాకాలము అయిపోయి ఎండింగ్ లోకి వచ్చింది, వింటర్ సీజన్, లేట్ వింటర్ సీజన్ అంటారు. ఆ ఎండింగ్ లోకి వచ్చిన టైంలో ఈ బాదము చువ్వకి, ఈ బాదము కొమ్మకి లేకపోతే స్టెమ్ కి, కర్రకి ఏమొస్తుంది? చిగురు వస్తూ ఉంటది. అవునా? ఎంతమంది నాతో ఉన్నారు? ఈ బాదము కర్రకి ఏమొస్తుంది? చిగురు వస్తూ ఉంటది. ఇర్మియా దాన్ని చూస్తా ఉన్నాడు. అంటే నిజంగా అక్కడ ఏదో బాదం చెట్టు ఉందని కాదు, దేవుడు ఏదో చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఇర్మియా ఏం కనపడుతుంది అనలా. ఇర్మియా యొక్క ఆత్మీయ దృష్టిని దేవుడు పరిశీలన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పే చాలా మందికి అర్థం కావట్లేదు కదా. ఇంకా సింప్లిఫై చేద్దామా? జీవితంలో ముందుకెళ్ళాలంటే ఒక ఆత్మీయ నియమం గురించి నేను మాట్లాడుతాను. అదేంటంటే నీకు కనబడే పరిస్థితులకు మించి, నీకు జరుగుతున్న వాటికి మించి నువ్వేం చూడగలుగుతున్నావు అని దేవుడు అడుగుతాడు ప్రతిసారి. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? దానికి మించి నువ్వు విశ్వాసంతో చూడగలిగితే నువ్వు జీవితంలో ఆటోమేటిక్గా ముందుకెళ్ళగలుగుతావు. నీ పరిస్థితుల్లో ఆటోమేటిక్గా నువ్వు కదలికను చూడగలుగుతావు. దేవుడు వాగ్దానం చేసిన వాటి యొక్క నెరవేర్పులో నువ్వు నడవటం ప్రారంభిస్తావు. హలో, ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతి విషయంలో నువ్వు బహుగా ఫలించడం ప్రారంభిస్తావు.
దేవుని కార్యాలని నువ్వు చూడటం మొదలు పెడతావు. ఈరోజు ఒక చోట నువ్వు ఆగిపోయినావు అంటే అర్థం ఏంటంటే నువ్వేం చూడట్లే ఆత్మీయంగా. కొంతమందిని మీరేం చూస్తున్నారని అడిగితే నా శాలరీ చాలా తక్కువ ఉంది, అదే చూస్తున్నా రోజు అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, నువ్వేం చూస్తున్నావు అంటే నాకు ఒక చిన్న రోగం ఉంది, అదే రోజు నేను చూస్తున్నాను అంటారు. దేవుడు ఏమంటున్నాడు, వాటిని దాటి చూడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇర్మియా ఏం చూస్తా ఉన్నాడు? ఇర్మియా చెప్పాలి. బాదం చెట్టు చూని చూస్తా ఉన్నాడు, ఆ రాడ్ ని చూస్తా ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు, ఇర్మియా నువ్వు బాగా చూసావు, నేను నా వాక్యాన్ని నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక విశ్వాసి ఆత్మీయ నేత్రాలతో సరిగ్గా చూడటం నేర్చుకుంటాడో, దేవుడంట వాగ్దానం చేసినవన్నీ, ప్రవచించబడిన అన్ని కూడా నెరవేర్చడానికి చూస్తాడంట. వాటిని నెరవేర్పులోనికి తీసుకురావడానికి చూస్తాడు. నీ జీవితం కానీ నీ వ్యాపారం కానీ ఈరోజు ముందుకెళ్ళట్లా. నువ్వు బాగా ప్రార్థన చేస్తా ఉన్నావు, అందరికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తా ఉన్నావు, అన్ని బుక్స్ చదువుతా ఉన్నావు, అన్ని నేర్చుకుంటున్నావు. వీటన్నిటికి మించి ఒక నియమం ఉంది. అదేంటి? పరిశుద్ధాత్మ ఏం అడుగుతాడు నిన్ను, నువ్వేం చూస్తున్నావు, నువ్వేం చూడగలుగుతున్నావు, నీ కెరియర్లో నువ్వేం చూడగలుగుతున్నావు, నీ లైఫ్లో నువ్వేం చూడగలుగుతున్నావు, నీ పరిస్థితులనే చూడగలుగుతున్నావా, నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలని, శ్రమను మాత్రమే చూడగలుగుతున్నావు. దేవుడు ఏమంటున్నా అంటే దానికి మించి నువ్వు చూడగలిగితే నా వాక్యాన్ని నెరవేర్చడానికి నేనేం చేస్తున్నాను, నేను ఆతురపడుచున్నాను. ఇర్మియా ఏం చూస్తున్నాడు తెలుసా? దేవుడు తన ప్రజలకి ఫలం ఇవ్వటం చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఇర్మియా ఏం చూస్తా ఉన్నాడు? ప్రతికూలమైన పరిస్థితుల్లో ఇర్మియా ఏం చూస్తా ఉన్నాడు? దేవుడు ఫలం ఇవ్వటం చూస్తా ఉన్నాడు. బాదం చెట్టు చూడని చూస్తా ఉన్నాడు. అంటే అది పరిపక్వత చెంది అది చిగురుని తీసుకొని వస్తా ఉంది, అది క్రొత్త ఆకుల్ని తీసుకొని వస్తా ఉంది, అది ఫలాన్ని తీసుకొని వస్తా ఉంది. హల్లెలూయా. నీ దృష్టిని నువ్వు మలుచుకున్నప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలను చూడగలుగుతావు. హల్లెలూయా. సరే, బాగా అర్థం అవటానికి మనము మన పితరుడు అయిన అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అబ్రహాం గురించి చెప్తే కొంతమందికి అర్థమైంది. 13వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండం 14వ వచనం. లోతు అబ్రహాంని విడిచిపోయిన తర్వాత యెహోవా ఏమన్నాడు? యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానం నటును సదాకాలం ఇచ్చేది. నెక్స్ట్ వర్షం. మరియు నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాహాంతో చెప్పాను. దేవుడు ఏమంటున్నాడు? లోతు అబ్రాహాంని విడిచిపోయిన తర్వాత, ఎవరంట? లోతు అబ్రాహాంని విడిచిపోయిన తర్వాత. అంటే అబ్రాహాము లోతుతో ఉన్నప్పుడు అబ్రహాంకి చూడగలిగే సామర్థ్యం లేదు. లోతు అబ్రహాంతో ఉన్నంత కాలము అబ్రహాం యొక్క ఆత్మీయ దృష్టి సరిగుండదు. హలో, నేను చెప్తున్న జాగ్రత్త. ఒక విశ్వాసిగా నీ అసోసియేషన్ సరిగ్గా లేకపోతే, నీ స్నేహితులు లేకపోతే నీకున్న సంబంధ బాంధవ్యాలు సరైనవి కాకపోతే, నువ్వు లైఫ్లో పొందుకునే ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? నీ ఆత్మీయ దృష్టిని పోగొట్టుకుంటావు. ఏం చెప్తా ఉన్నాను? అది బ్లెస్సింగ్ కాదు, అది డిసడ్వాంటేజ్. అవునా? లోతు దేవునితో నడిచే అనుభవం లేదు లోతుకి. అబ్రహాము ఎవరు? విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి, విశ్వాసాన్ని అభ్యాసం చేస్తున్నవాడు. లోతు ఉన్నంత కాలము దేవుడు అబ్రహాంని కన్నులెత్తి చూడమని అడగట్లా. ఎప్పుడైతే లోతు ఏం చేశాడు? ఆ యోర్దాను ప్రాంతం ఎప్పుడైతే పచ్చగా ఉందో ఎప్పుడైతే దాన్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడో, అబ్రహాము ఒక్కడే ఒక ఎడారి లాంటి ప్రదేశంలో మిగిలిపోయాడో, దేవుడేమంటున్నాడు? అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము, నువ్వేం చేయాలి? నీ కన్నులెత్తి నువ్వు చూడు.
హల్లెలూయా. అందరూ నాతో చెప్తారా? నా కన్నులెత్తి నేను చూస్తా ఉన్నాను. ఏం చూస్తున్నాను? దేవుని కార్యాలే నేను చూస్తా ఉన్నాను. దేవుని మంచితనం నేను చూస్తా ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు అబ్రాహాంతో, అబ్రాహాము నీ కన్నులెత్తి ఎన్ని దిక్కులు చూడాలంట? 4 దిక్కులు చూడ. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, 4 దిక్కులు చూడు. నువ్వు ఎక్కడ వరకు అయితే చూస్తావో, నేను చెప్తాను జాగ్రత్త, నువ్వు ఎక్కడ వరకు అయితే చూస్తావో నీకును నీ సంతానానికి నేను అక్కడ వరకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. అంటే అబ్రాహాము ఎక్కడ వరకు అయితే చూడబోతున్నాడో అంతవరకు ఒకరోజు అది ఇజ్రాయిలీలకి స్వాస్థ్యంగా ఉండబోతా ఉంది. అంటే వాట్ ఏ ఫాదర్ సీజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక తండ్రి చూసేది చాలా ప్రాముఖ్యం. ఒక విశ్వాసి ఏం చూస్తున్నాడో చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవుని బిడ్డగా నువ్వేం చూస్తున్నావు చాలా ప్రాముఖ్యం. నీ లైఫ్ ముందుకెళ్ళాలంటే నీ చూపు మీద ఆధారపడి ఉంటుంది. హలో, అందరూ స్పెట్స్ పెట్టుకొని ఎలా చూడాలని ఆలోచిస్తున్నారు. దాని గురించి నేను మాట్లాడలే. దేని గురించి మాట్లాడుతున్నాను? ఆత్మీయ దృష్టి గురించి నేను మాట్లాడుతున్నాను. అబ్రాహాం ఏం చూశాడంట? 4 వైపులు చూశాడంట. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడ వరకైతే చూస్తావు. మళ్ళా దేవుడు కింద వచనంలో ఏమంటాడు? అబ్రాహాము నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడవు వెడల్పున నువ్వు సంచరించు. అబ్రాహాం అంట ఒక ఊరు కాదు, ఒక పట్టణం కాదు, ఒక దేశంలో ఏం చేయాలంట? దాని పొడవున దాని వెడల్పున నడవాలంట వెళ్ళి. అలా చేస్తే దేవుడు ఏం చేస్తా అన్నాడు? అది నీకిచ్చేదనని అబ్రాహాంతో చెప్పాను. అబ్రాహాం ఏం చేయాలి? ఆ దేశం యొక్క పొడవున, ఆ దేశం యొక్క వెడల్పున ఏం చేయాలంట? నడవాలి, లేకపోతే సంచరించాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రయాణమై వెళ్ళాలి. ఎక్కడి దాకా అబ్రాహాము ప్రయాణం చేస్తాడో దాని పై వచనంలో ఎక్కడి దాకా అబ్రాహాము చూస్తాడో దేవుడు అక్కడ వరకు ఇస్తాడంట. నీ పక్కన వ్యక్తి చెప్తావు, ఆత్మీయంగా నువ్వు ఎక్కడి వరకు అయితే చూడగలుగుతావో దేవుడు నీకు అక్కడ వరకు ఇస్తాడు. ఆత్మీయంగా దేవుడు ఏ కార్యాలు చేయటం చూస్తున్నావో అదే కార్యాల్ని నీ భౌతిక జీవితంలో చూడటం ప్రారంభిస్తాం. ఎప్పుడైనా కొంతమంది ఈ మాట, ఈ డైలాగ్ కొట్టడం విన్నారా? దేవుడు నన్నేం పట్టించుకోవట్లేదండి, దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదు. కొంతమంది ఏమంటున్నారు తెలుసా? కరెక్ట్ గా మీరు నేను అనుకున్నదే అంటున్నారు. దాని అర్థం ఏంటి? నీ లోపల ఆయన శక్తి కార్యసాధకం అవ్వట్లేదంటే, దేవుని శక్తి పనిచేయట్లేదంటే నీ దృష్టి సరిగ్గా లేదు, నీ ఫోకస్ సరిగ్గా లేదు, నీ కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేదు. ఎంతమంది నాతో ఉన్నారు? అబ్రాహాం ఏం చేయాలి? ఆ నేలను పొందుకోవాలంటే, ఆ దేశాన్ని స్వాస్థ్యంగా తీసుకోవాలంటే దేవుడు ఏం చేశాడు? 2 నియమాలు చెప్పాడు. 2 కూడా చూడటానికి సంబంధించినవి. ఒకటేంటి? 4 దిక్కుల వైపు చూడమన్నాడు. నువ్వు ఎక్కడ వరకు అయితే చూస్తావు. అబ్రాహాం ఇప్పుడు ఒక ఖాళీ స్థలంలో నిలబడ్డాడండి. ఇక్కడ నుండి అమరావతి రోడ్లో అబ్రాహాం నిలబడ్డాడు అనుకుందాం. మహా అయితే ఎక్కడ దాకా చూస్తాడు? ఇటు సైడ్ నగరాన్ని చూస్తాడు. మహా అయితే లాడ్జ్ సెంటర్ దాకా చూస్తున్నాడు అనుకుందాం. అవునా? ఎంతమంది అదో ఉన్నారు? కానీ అబ్రాహాము అంతవరకే చూడలే. ఇక్కడ అసలైన విషయం ఉంది. అబ్రాహాంకి దేవునితో నడిచే అనుభవం ఉంది. 12వ అధ్యాయంలో అబ్రాహాంని మనం చూస్తా ఉన్నాం. 12వ అధ్యాయం నుండి దేవునితో నడుస్తా ఉన్నాడు అబ్రాహాం. తన ఇంటి నుండి బయటకు వచ్చేసాడు. దేవుని స్వరం వింటున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా ఉన్నాడు. 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రాహాం యొక్క స్పిరిచువల్ కెపాసిటీ పెరిగింది, ఆత్మీయ సామర్థ్యం పెరిగింది. దేవునితో నడవడం వల్ల ఆత్మీయ దృష్టి పెరిగింది అబ్రాహాంకి. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? ఎప్పుడైతే ఆత్మీయ దృష్టి పెరిగిందో దేవుడు కూడా తెలుసు, నేను అబ్రాహాంని ఈరోజు చూడమంటే అతను నిలబడి ఉన్న ప్రదేశం నుండి కనీసం 8-9 దేశాలైనా చూడగలుగుతాడని దేవునికి తెలుసు. ఇజ్రాయేలీలు కనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన భూభాగ ప్రాంతము 8-9 దేశాలకు చెందింది. ఎందుకో తెలుసా? ఆ దినము దేవుడు చూడమన్నప్పుడు అబ్రాహాము అక్కడ దాకా చూడగలిగాడు కాబట్టి. హల్లెలూయా.
విశ్వాసంతో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, సాధారణమైన వారితో మాట్లాడట్లా. యూ హ్యావ్ టు సీ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. యూ హ్యావ్ టు డిక్లేర్ బిఫోర్ ఇట్స్ హ్యాపెన్స్. యూ హ్యావ్ టు డూ ద స్పిరిచువల్ మ్యాపింగ్. స్పిరిచువల్ మ్యాపింగ్ అనే ఒక పదం ఉంటుంది క్రైస్తవ లోకంలో. మేబీ మీరు విని ఉండకపోవచ్చు. కొన్ని సంఘాల్లో ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఒక చోట వెళ్ళి మీటింగ్స్ పెడుతున్నారంటే వాళ్ళు ముందు ఏం చేస్తారంటే స్పిరిచువల్ మ్యాపింగ్ చేస్తారు. స్పిరిచువల్ మ్యాపింగ్ అంటే విజ్ఞాపన ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సంఘంలో ఏదో పలానా చోట మీటింగ్ పెట్టబోతున్నాము, వాళ్ళు ఆత్మీయంగా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఏ ఆత్మలు పనిచేస్తున్నాయో ఆ ప్రదేశంలో వాటిని ముందుగానే చూసి వాటిని బంధిస్తారు. బంధించినప్పుడు ఎప్పుడైతే ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తాడో, ఆల్రెడీ వాళ్ళు స్పిరిచువల్ మ్యాపింగ్ చేశారు కాబట్టి ఆత్మీయంగా దాని సరిహద్దుల్ని చూశారు, దాని ఆత్మీయ వాతావరణాన్ని చూసి దాన్ని బంధించారు కాబట్టి ఆత్మీయంగా ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళి పరిచయం చేసినప్పుడు అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు అక్కడ బలంగా కదలటం మొదలు పెడతాడు. హల్లెలూయా. అబ్రహాంకి ఇలాంటి టెక్నాలజీ ఒకటి తెలుసు, ఇలాంటి సాఫ్ట్వేర్ ఒకటి తెలుసు. ఎందుకని? దేవునితో నడవటం వల్ల, నేను చెప్తాను జాగ్రత్త వినండి, దేవునితో నడవటం వల్ల తన ఆత్మీయ జ్ఞానేంద్రియాలు ఏమైనా సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? చూడగలుగుతున్నాడు, ఆ దేశంలో నిలబడి చూడగలుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడి వరకు చూడగలుగుతున్నావు నీ లైఫ్లో? దేవుడు నేను ఎక్కడి దాకా బ్లెస్ చేస్తాడని చూడగలుగుతున్నావు. 10 సంవత్సరాలు చూస్తున్నాం బ్రదర్, ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు ఏం వర్కౌట్ అవ్వట్లేదు తెలుసా? నీకు ఎలా చూడాలి రాదు. నాకు అస్సలు ఏం రాదు బ్రదర్, నాకు అసలు ఏ కంపెనీలోకి వెళ్ళినా నాకు వర్కౌట్ అవ్వట్లేదు బ్రదర్, ఏ వ్యాపారంలోకి వెళ్ళినా వర్కౌట్ అవ్వట్లేదు బ్రదర్. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు తెలుసా? సంవత్సరాల నుండి యూ డోంట్ నో హౌ టు సీ. పీపుల్ హూ డోంట్ నో హౌ టు సీ కెనాట్ పొజెస్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ దెమ్. ఏ విశ్వాసికైతే ఆత్మీయంగా చూడటం రాదో దేవుడు వాళ్ళ కోసం సిద్ధపరిచిని వాళ్ళు పొందుకోలేరు. నీ లైఫ్ని దేవుడు ఎట్లా డిజైన్ చేశాడో తెలుసా? ఈ జీవిత ప్రయాణంలో నువ్వు వెళ్ళే కొంది దేవుడు అనుగ్రహించిన వాటిని పొందుకుంటా, మళ్ళా విశ్వాస పోరాటం చేస్తా, మళ్ళా పొందుకుంటా, మళ్ళా విశ్వాసంతో నడుస్తా, మళ్ళా పొందుకుంటా. నువ్వేం చేస్తున్నావు? శక్తి నుండి అధికమైన శక్తిలోకి, బలం నుండి అధికమైన బలంలోకి, మహిమ నుండి అధికమైన మహిమలోకి నువ్వు నడుస్తా దేవుడు నీ కోసం ఏర్పరిచిన గమ్యం వైపుగా నువ్వు అడుగులేస్తున్నావు. దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడంటే మనం ఏదో జాబ్స్ చేసుకొని 4 పిల్లల్ని కనేసి వాళ్ళకి పెళ్లి చేయడానికి మాత్రమే కాదు. ఒక ఆత్మీయ కారణాలతో దేవుడు మనల్ని పెట్టాడు, కొన్ని ఉద్దేశాలు కలిగి పెట్టాడు. మేబీ ఈ పట్టణాన్ని మనం పట్టుకోవాలని దేవుడు నిర్దేశించాడేమో. మేబీ నువ్వు ఒక 1000 మంది ఆత్మల్ని నువ్వు పట్టుకోవాలని దేవుడు నిర్దేశించాడేమో. నువ్వేం చూస్తున్నావు నాకు తెలియదు, అవునా? నువ్వేం చూడట్లేదు కాబట్టి దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి నీ లోపల కార్యం చేయటం నువ్వు చూడలేకపోతున్నావు. మేము నీకున్న చిన్న జాబ్ వరకే నువ్వు చూస్తున్నావా? నీకున్న లిమిటెడ్ రిసోర్సెస్ వరకే, నీ పరిమితుల్లో ఉన్న నిధుల వరకే నువ్వు చూస్తున్నావా? దాన్ని దాటి నువ్వు చూడలేకపోతున్నావా? ఇదిగో మనకి తండ్రి అయిన అబ్రహాము ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడటానికి ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే అతను లేచి ఆ దేశం యొక్క పొడవున వెడల్పున, ఇప్పుడు ఆలోచిద్దాం, అబ్రహాం ఆ దేశంలో నడవాలంటే ఎంత టైం పట్టిద్దండి? గుంటూరు కాదు అది, లేకపోతే పల్లెటూరు కాదు అది. దేవుడేమంటున్నాడు? ఈ దేశం యొక్క కనాన్ దగ్గర ఉన్నాడు అబ్రహాం అనుకుందాం, అవునా? ఈ దేశం యొక్క ఏం చేయాలి? పొడవని నడవాలి, వెడల్పు నడవాలి. ఈ మెట్లు దిగి కిందకి నడవటమే నాకు కష్టంగా ఉందంటారు కొంతమంది, అవునా? దేవుడు ఏమంటున్నాడు అబ్రహాంని? దేశం పొడగన. నువ్వు నేనుంటే వెంటనే జాగింగో రన్నింగో చేసేవాళ్ళం. ఎందుకని? దేవుడు కింద ఒక బ్లెస్సింగ్ పెట్టాడు. నువ్వు ఎక్కడి దాకైతే చూస్తావో, ఎక్కడి దాకైతే నువ్వు వెళ్తావో అక్కడ దాకా ఇస్తాను. అదే మనం ఏంటంటే 100 మీటర్స్ లాగా, 100 మీటర్స్ డాష్ లాగా ఫాస్ట్గా పరిగెత్తుండేవాళ్ళం, అవునా? మధ్యలో అలసిపోయి ఉంటే ఏ ఆటోకో ఏ ట్రక్కుకో తాడేసి పట్టుకొని మన బాడీని వెనకాల కట్టేసి నన్ను తీసుకెళ్ళండి అని ఉండేవాళ్ళు కొంతమంది. ఎందుకని? నువ్వు ఎక్కడ దాకా వస్తే, నువ్వు ఎక్కడ దాకా వెళ్తే దేవుడు ఏమంటున్నాడు? అక్కడ దాకా ఇస్తానంటున్నాడు. కొంతమందికి ఇంకొక ఐడియా ఉంటుంది, నేను స్కేటింగ్ షూస్ వేసుకొని కొంతమంది నేను వేరే వాళ్ళ కారు, కాస్ట్లీ కారు లేకపోతే ఏదో కాస్ట్లీ కార్ వేసుకొని చాలా ఫాస్ట్గా వెళ్తా అంటున్నారు. దేవుడు దాని గురించి మాట్లాడలా.
దేవుడు ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వబోయే దాంట్లోకి, నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా, దేవుడు నువ్వు ఇవ్వబోయే దాంట్లోకి నువ్వు ఆత్మీయంగా లేచి అందులోకి చూడటం నువ్వు నేర్చుకోవాలి. దాని యొక్క పొడవు వెడల్పులోకి నువ్వు నడవటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ కెపాసిటీ ఎట్లా వస్తుందంటే, నువ్వు దేవునితో సమయం గడిపే కొంది, టైం పీరియడ్ బట్టి, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఆయనతో నువ్వు నడిచే కొంది ఈ సామర్థ్యం నీ లోపల డెవలప్ అవుతుంది. ఇది కూడా ఒక రోజులో రాదు. హలో, ఇప్పుడు నేను ఈ మాట అన్నాను కాబట్టి కొంతమంది ఏమంటున్నారు, ఈ విషయాలు చూడాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిద్దని ఈయనే చెప్పాడు కాబట్టి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనం చూద్దాం అంటున్నారు. లేదు, ఆ సంవత్సరాలు అయిన తర్వాత నీకేం మిగలదు. ఒక చిన్న నియమం నేను చెప్పనా, నీకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు, 40 సంవత్సరాలు వచ్చినప్పుడు, నీకు 60 వచ్చినప్పుడు, నీకు 70 వచ్చినప్పుడు, నీకు 90 వచ్చినప్పుడు నీకేం కావాలో నీకు ఈరోజే తెలియాలి. నువ్వు చూడలేని భవిష్యత్తులోకి నువ్వు ఎప్పుడు వెళ్ళలేవు. నువ్వు నడవలేని దాంట్లోకి నువ్వెప్పుడు పొందుకోలేవు. హల్లెలూయా. నేను నా EMIలు దాటి చూడలేకపోతున్నా అంటారు, అక్కడే ఉంటావు నువ్వు. నేను నా మోకాలు నొప్పి దాటి నీ కెపాసిటీని నువ్వు ఇంక్రీజ్ చేసుకోవాలి. విశ్వాస వాక్యాన్ని ధ్యానించి నువ్వేం చేస్తున్నావు? నీ సామర్థ్యాన్ని పెంచుతున్నావు, నువ్వు చూసే సామర్థ్యాన్ని పెంచుతున్నావు. దేవుడు కార్యాలు చేస్తాను నమ్ముతున్నాను. దానికి ఆధారం ఏది? నీ లోపల నువ్వు చూడగలిగావా దేవుడు నేను ఎక్కడి దాకా తీసుకెళ్ళబోతున్నాడు? హల్లెలూయా. నువ్వు ఈరోజు చూడలేకపోతే భవిష్యత్తులో ఆ కార్యాలు నీకు బాహ్యంగా జరగడం చూడలేవు. అందుకని దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు ఒక గ్లిమ్స్ ఇస్తాడు. నీ ఫ్యూచర్ గురించిన ఒక చిన్న చిత్రాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు యోసేపుతో ఏమన్నాడు, యోసేపు నీ పనులు ఎగుస్తుంది, నీ సహోదరుల పనులన్నీ పడిపోతున్నాయి, సూర్యచంద్ర నక్షత్రాలు నీకు నమస్కారం చేస్తున్నారు. దేవుడు ఏదో చూపించాడు యోసేపుకి. ఒక టైం వచ్చినప్పుడు ఆ కార్యం జరగబోతా ఉంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి మీరు దేవుడిని నమ్ముకున్న ఫస్ట్ రోజే దేవుడు మీకు కొన్ని చూపించుంటాడు. అవి ఈరోజు ఎందుకు జరగట్లేదు తెలుసా? నువ్వు వాటిని చూడటం మర్చిపోయావు, నువ్వు వాటిని ధ్యానించడం మర్చిపోయావు, నీ విశ్వాసపు సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవటం మర్చిపోయావు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు అబ్రాహాంతో? ఈరోజు మేబీ ఒక్క విషయాన్నే ఎక్కువ మాట్లాడదాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీరు కూడా ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి. అవునా? సాధారణంగా చూడటం అంటే వాక్యాన్ని బట్టి చూస్తే దానికి చాలా లోతైన కోణాలు ఉంటాయి, దాని వెనకాల లోతైన మర్మాలు, లోతైన జ్ఞానం దాగి ఉంటుంది. సాధారణంగా చూడటం అంటే మనం మనుషులంగా, ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా మనం ఏం చేస్తాం, పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటాం. ఎంతమంది నాతో ఉన్నారు? ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? అమ్మయ్య, దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారు. సాధారణంగా చూడటం అంటే మనం ఎలా చూస్తాం, మన పరిస్థితులను బట్టి చూస్తాం. అబ్రాహాము ఒంటరిగా ఇంట్లోంచి బయటకు వచ్చాడు, కుటుంబాన్ని వదిలేసుకొని వచ్చాడు. 12వ అధ్యాయం నుంచి దేవునితో నడుస్తున్నాడు. 13వ అధ్యాయంలో దేవుడు ఏమన్నా అబ్రాహాము చూడు అంటున్నాడు. అవునా? అంటే అబ్రాహాము అప్పటికే ఎంతగా దేవునితో నడిచాడంటే, అబ్రాహాము దేవునితో నడిచి తన ఆత్మీయ జ్ఞానేంద్రియాలని వృద్ధి చేసుకున్నాడు. అంటే అబ్రాహాము ఎక్కడున్నా దేవుని స్వరాన్ని ట్రాక్ చేయగలుగుతాడు. అబ్రాహాము ఎక్కడున్నా దేవుని యొక్క కదలికని, దేవుని యొక్క హృదయం యొక్క చప్పుడిని అబ్రాహాం గ్రహించగలుగుతాడు. హల్లెలూయా. అలా సహవాసం చేయటం మొదలు పెట్టాడు కాబట్టి, అవునా, ఇప్పుడు అబ్రాహాము ఎలాంటి సామర్థ్యం ఇవ్వబడింది? దేశాలని స్వాధీనం చేసుకునే సామర్థ్యం ఇవ్వబడింది. చాలా విషయాలు నీ జీవితంలో అవి జరిగిన తర్వాత నీకు రావు. నువ్వు ఆత్మీయంగా ఎప్పుడైతే చూసి నమ్మగలుగుతావో ఆ రోజే నీకు అవి వచ్చినాయి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? నువ్వు వెళ్ళబోయే ఇల్లు, నువ్వు నడబోయే కార్లు, నువ్వు కొనబోయే ల్యాండ్స్, నువ్వు వెళ్ళబోయే హౌసెస్, అవి ఎప్పుడో జరిగిపోయే కాదు. ఏ రోజైతే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి నువ్వు చూడగలుగుతావో, దేవుడు ఆ రోజు, దూతలు ఆ రోజు డాక్యుమెంట్ రాసేస్తారు, అయిపోయింది, వీడి పేరు మీద ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే అబ్రాహాము 13వ అధ్యాయంలో చూశాడో, అతని సంతానమైన ఇజ్రాయేలుకి డాక్యుమెంట్ రాసేశాడు దేవుడు. ఏంటి? వాళ్ళ తండ్రి ఇక్కడ వరకు చూడగలిగాడు కాబట్టి అతనికి, అతని సంతానానికి నేను ఇక్కడ వరకు నేను ఇవ్వబోతున్నాను.
హల్లెలూయా. ఆలోచిద్దాం. ఎంతమందికి ల్యాండ్స్ కొనాలని ఆశ ఉంది? మీకు లేదని నాకు తెలుసు. నేను బలవంతం చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే దేవుడు ఎప్పుడు బలవంతం పెట్టడం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడగట్లా నేను. మీరు కొనాలని ఉందా అని అడుగుతున్నాను నేను. ఇది ఆత్మీయ నియమం. నేనేం మాట్లాడుతున్నాను అది కానీ మీరు పట్టుకోగలిగితే. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? రోజు ఒక డయాగ్రామ్ వేసుకోవాలి, అవునా? వేరే వాళ్ళ ల్యాండ్ కబ్జా చేయాలని కాదు. అబ్రాహాము 8-9 దేశాల ప్రజల యొక్క ల్యాండ్ కబ్జా చేశాడు. నేను స్పిరిచువల్ కబ్జా గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరు లేనప్పుడు రాత్రిపూట చీకట్లో పలానా ప్లాట్ దగ్గరికి వెళ్ళి, అవునా, దాని పునాది రాళ్ళు జరిపి రావటం కాదు. దాని గురించి నేను మాట్లాడట్లా. లేకపోతే రాత్రికి రాత్రే హైవే పక్కన ఏదైనా ల్యాండ్ కనపడితే పోయి కర్రలు బాతేసుకొని ఒక చిన్న బోర్డు పెట్టి నీ ఫోన్ నంబర్ దాని మీద ఇచ్చి రావటం కాదు. కొడతారు తర్వాత అట్లా చేస్తే. అబ్రహాము ఎలా చేశాడు? అది ఆత్మీయంగా చేశాడు అబ్రహాము. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? వాక్యంలో ఏముంటదంటే సామెతలు 22లో మీ పితరులు మీకు ఇచ్చిన పునాది రాళ్ళు మీరేం చేయాలంట? మీరు వాటిని జరపకూడదంట. పునాది రాళ్ళు ఏం చేయకూడదంట? జరపకూడదు. ఎందుకని? అవి నీ స్వాస్థ్యాన్ని తెలియజేస్తా ఉన్నాయి. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే ఇప్పుడు మనకు ఒక ల్యాండ్ ఉందనుకున్నాం, చుట్టూ రాళ్ళు పెట్టాం, లేకపోతే కర్రలు బాతాం. ఆ ల్యాండ్ ఎవరిది? మంది. చుట్టూ మార్కింగ్ ఎందుకు చేసాం? మంది కాబట్టి మనం చేసుకున్నాం. ఆ కర్రను తీసుకెళ్లి పక్కనోడు ల్యాండ్ లో మధ్యలోకి తీసుకెళ్లి పాతామనుకో, ఏమైంది? అది కరెక్ట్ చెప్పాడు, కొడతారంట. మా గొడవకు వస్తారు మన మీదకి. ఇప్పుడు అబ్రాహాం ఏం చేయాలి? హలో, అబ్రాహాం ఏం చేయాలి? 8-9 దేశాల యొక్క ల్యాండ్ లో చుట్టూ కర్రలు బాతాలి. హలో, ఆత్మీయ కబ్జా ఇది. నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంటే చాలా ఇష్టం, అందుకని అంత రాగా చెప్తారా మీకు. అబ్రహాం ఆత్మీయ కబ్జా చేశాడు. ఉన్న విషయం చెప్పాలి, అవునా కదా? దేవుడేమన్నాడు? దేవునికి తెలుసు అక్కడ యెబూసీలు, కనానీయులు, పెరిజ్జీలు, ఆ ఈలు, ఈ ఇల్లు, అన్ని ఈలు అందరూ అక్కడ తిరుగుతారని దేవుడికి తెలుసు. కానీ ముందుగానే స్పిరిచువల్ మ్యాపింగ్ ఎవరు చేశారు? అబ్రహాం చేశాడు. ఎలా చేశాడు? దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి చేశాడు. అబ్రహాం అక్కడ దాకా చూశాడు. మేబీ తర్వాత వాళ్ళందరూ వచ్చున్నారేమో, లేకపోతే అబ్రహాం టైంలోనే వాళ్ళు ఉన్నారేమో. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఖాళీ చేపిస్తున్నాడు. నీ కోసం దేవుడు అనేక మందిని ఖాళీ చేసి పక్క పంపించును కాక. ఎందుకో తెలుసా? వాగ్దానం ద్వారా నువ్వు ఆత్మీయ కబ్జా చేయటం మొదలు పెట్టావు. హల్లెలూయా. నా విషయం చెప్పాలి, వాక్యంలో దాచిపెట్టకూడదు మీకు. దేవుడు ఏమన్నాడు సామెతల గ్రంథంలో? పురాతనమా ఫౌండేషన్ స్టోన్స్, పునాది రాళ్ళని మీరు కదిలిద్దు అంటున్నాడు. అదే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు వచ్చేసరికి యెషయా 54 ఏమంటున్నాడు? మీ గుడారపు త్రాళ్ళని విశాలపరచుము. హల్లెలూయా. ఎన్లార్జ్ ద ప్లేస్ ఆఫ్ యువర్ టెంట్. నీ గుడార స్థలము నువ్వేం చేయాలంట? విశాలపరచుకోవాలి. అంటే నీ గుడారం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, విశాలపరచుకుంటున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? ఆత్మీయంగా నువ్వేం చేస్తున్నావు? నువ్వు వేసిన ఆ బౌండరీ, ఆ సరిహద్దు రాళ్ళని నువ్వేం చేస్తున్నావు? జరుపుతున్నావు రోజు రోజుకి. చెప్పండి, ఏం భయపడుతున్నారు? సరిహద్దు రాళ్ళని నువ్వేం చేస్తున్నావు? జరుపుతున్నావు, 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 జరుపుతున్నావు. జరిపేకుంది ఒకరోజు మీ పక్కనోడు వచ్చి ఆ ల్యాండ్ నీకు ఇచ్చి వెళ్ళిపోతాడు. అది నేను చెప్తాను. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నేనేదో కబ్జాలో థియాలజీ చేశాను అనుకోమాకండి. నేను ఎవరిది కబ్జా చేయలా. అబ్రహాం థియాలజీ చెప్తున్నాను, అబ్రహాం డాక్ట్రిన్ చెప్తున్నాను. దీన్ని విశ్వాసం అంటారు. హల్లెలూయా. వాళ్ళు నీ దగ్గరికి వచ్చిన దేవుడు వాళ్ళకి ఇంకోటి ఇస్తాడు. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా.
ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని వింటా ఉన్నారు? దేవుడు ఏమంటున్నాడు? నీ గుడారపుత్రాలని విశాలపరచు. అంటే నీ గుడారం ఇక్కడ దాకా ఉందంటే నువ్వేం చేయాలి? దాన్ని విశాలపరచాలి. వాక్యం ద్వారా బలపరచబడి దేవుని వెలుగులోకి నువ్వు చూస్తా. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ఎక్కడ దాకా ఇవ్వాలనుకుంటున్నాడు, నువ్వు చేయాలి. ఆ పని నువ్వు చేయాలి. చేసే కొంది నువ్వు స్పిరిట్లో మొట్టమొదటిగా నువ్వు ఎక్స్పాండ్ అవుతా ఉంటావు. హల్లెలూయా. మీ అందరిని చూస్తుంటే మీరేం పొందుకునే వారిలా కనపట్లే నాకు, అవునా? నేనేదో ఫార్మాలిటీకి చెప్పట్లేదు ఈ వాక్యం. ఇదొక ఆత్మీయ నియమం ఇది. హల్లెలూయా. దేవుడు నేను బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకని? అనేక మందికి ఒక బ్లెస్సింగ్ గా ఉండటానికి. దేవుడు నేను ఖాళీ చేతులతో జీవితకాలం అంతా ఉంచాలని అనుకోవట్లేదు. నేను బైబిల్ చదివాను, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా. ఆయన చిత్తం అది కాదు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? ఈవెన్ నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా దేవుడు నీ కోసం సింహాసనాలు సిద్ధపరిచి ఉంచాడు కూర్చోడానికి. ఈవెన్ ఇప్పటికే ఆల్రెడీ నువ్వు క్రీస్తుతో పాటు చూసారా ఎంత బాగా చెప్తున్నారు? పరలోక ప్రదేశంలో నువ్వు కూర్చుండబెట్టబడ్డావు. హల్లెలూయా. దేవుడు ల్యాండ్ విషయంలో ఆయన నిన్ను బ్లెస్ చేయను గాక. హల్లెలూయా. అందరూ మీ గుడి మీద చేయబెట్టుకోండి ఒకసారి. నేను ఒక పెద్ద జమీందారు అని చెప్పండి. కొంతమంది ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు? దాన్ని అబ్రాహాం జీవితం నుండి తీసుకుంటున్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా అబ్రాహాము సంతానం. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎవరెవరు ఏం పొందుకోలేదో వాళ్ళని ఎక్కువ చూస్తాం మనం. ఎవరైతే పొందుకున్నారో వాళ్ళని బై లక్ జరిగింది అని అనుకుంటాం. అది మనకున్న ప్రాబ్లం. నీ చుట్టూన్న 1000 మంది ఏం పొందుకోపోయినా పర్లేదు, నువ్వు పొందుకోవటం నేర్చుకో. నీ విశ్వాస నేత్రాలు తెరిచి చూడటం నేర్చుకో. నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. నువ్వు స్పిరిచువల్ మ్యాపింగ్ చేయడం నేర్చుకో. నువ్వు ఆత్మీయ కబ్జా చేయడం నేర్చుకో. దేవుడు వాగ్దానం చేసిన దానిలోకి నడవటానికి నువ్వు ఇష్టపడు. వెలిచూపుని బట్టి కాదు, విశ్వాసం బట్టి. అవునా? విశ్వాసం రావాలంటే నువ్వేం చేస్తున్నావు? వాక్య ప్రత్యక్షతలు నువ్వేం చేస్తున్నావు? వాటిని తింటా ఉన్నావు. నువ్వు బలపరచబడతా ఉన్నావు. హల్లెలూయా. నీ స్పిరిట్లో నువ్వు ఎక్స్పాండ్ అయ్యే కొంది నువ్వు భౌతికంగా ఎక్స్పాండ్ అవటం నువ్వు నేర్చుకుంటావు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. దేవుడు ఆయన్ని సేవకు పిలిచినప్పుడు ఒక మారుమూల ప్రాంతంలో ఒక అడవిలాగుంది ఆ ప్రదేశం. అంటే వేరే దేశంలో ఆయన అడవిలాగుంది ఆ ప్రదేశము. అక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు. దేవుడు ఏమన్నాడంటే అక్కడికి వెళ్ళి నువ్వు సంఘాన్ని పెట్టన్నాడు. సో ఆయన అక్కడికి వెళ్ళి ఆ చెట్లు గిట్లు అన్ని నరికి, చెప్తాను జాగ్రత్త వినండి, జరిగిన విషయం స్టోరీ కాదు. ఆ చెట్లన్నీ నరికి ఆయన ఏం చేశాడు? అక్కడ సంఘాన్ని పెట్టాడు. చిన్నగా మనుషులు రావడం ప్రారంభించాడు. ఒక 3-4 సంవత్సరాలు కొద్దిమంది అట్లా రావటం ప్రారంభించాడు. తర్వాత దేవుడు ఆయన ఆత్మీయ సామర్థ్యాన్ని పెంచి దేవుడు ఆయన ఏం చేశాడు? ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 5 ఎకరాల వరకు దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మనుషుల్ని తీసుకొని రావడం మొదలు పెట్టాడు. అవునా? తర్వాత దేవుడు డైరెక్ట్ గా 200 ఎకరాలు ఇచ్చాడు ఆయనకు ఒకేసారి. ఇంకా అవ్వలేదు, ఆగండి, అప్పుడే హల్లెలూయా చెప్పమాకండి. 200 ఎకరాలు ఇచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడతో ఆగల. ఆయన గుడారపు తాళ్ళని సహలపరుస్తా ఉన్నాడు. తర్వాత దేవుడు 500 ఎకరాలు ఇచ్చాడు. అది ఇచ్చాడు అనుకునే లోపే 2000 దాటిపోయింది ఆయన తీసుకున్నది. హల్లెలూయా. 2000 తర్వాత దేవుడు ఆయనకు 3000 ఇవ్వాల, 8000 ఎకరాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు తెలిసి ఆయనకి 10,000 పైన ఈజీగా ఉంటది. ఆయన ఏం చేశాడు? ముందుగా 50-100 గజాల స్థలంలోకి వెళ్ళాడు. ఏం చేశాడు? ఆత్మీయంగా మ్యాపింగ్ చేయటం మొదలు పెట్టాడు. ఆత్మీయంగా సరిహద్దురాలని జరపటం మొదలు పెట్టాడు. కొంతమంది ఏమంటున్నారు తెలుసా? ఇవన్నీ జరగాలి అంటున్నారు. రెప్పపాటున జరుగుతాయి కొన్ని. హల్లెలూయా. ఒకసారి ఇట్లానే ఒక దైవజనుడు, అతను కూడా నైజీరియా దేశానికి చెందిన ఆయన, వాళ్ళు అమెరికాలో వాళ్ళు పరిచర్య ప్రారంభించారు. యుఎస్ఏలో వాళ్ళు మినిస్ట్రీ ప్రారంభించారు.
సో వాళ్ళు ఒక ల్యాండ్ తీసుకుందాం అనుకున్నారు, ఒక పెద్ద దాదాపు ఒక 170 ఎకరాలు 180 ఎకరాలు. సో నేను చిన్న చిన్న ఎప్పుడు చెప్పను, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న నేను చదవను కూడా తొందరగా. ఏదైతే మన వల్ల కాదనుకుంటా అలాంటి చోట నేర్చుకోవాలి. సో దేవుడు ఏం చేశాడు, ఆ దవ్యండి ఒక 170 ఎకరాలు తీసుకునేటట్టు అమెరికాలో దేవుడు ఆయనకి సహాయం చేస్తా ఉన్నాడు. రేపొద్దున ఆయన పేపర్స్ మీద సైన్ చేయాలి. ఆ రాత్రి దేవుడు ఆయన లేపాడు. మేబీ ఆయనకి అప్పటికే 70 ఏళ్ళు ఉంటాయేమో, 75 ఏళ్ళు ఉంటాయేమో. ఆ రాత్రి దేవుడు ఆయన నిద్రలోంచి లేపాడు. లేపి, నా కుమారుడా, నేను నీకు ఇవ్వాలనుకుంది ఇంతేనా, నువ్వు చూసేది ఇంతేనా అని అడిగాడంట దేవుడు. వెంటనే ఆయన ఏం చేశాడు, తర్వాత రోజు ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టి వాడిని తీసుకునే ఆ విషయాన్ని ఏం చేశాడు, ఆయన పోస్ట్ పోన్ చేశాడు. 2 వారాలు పోస్ట్ పోన్ చేసి 1 నెల అయిపోయేటప్పటికి దాదాపు 930 ఎకరాలు ఎంతో తీసుకున్నాడు అమెరికాలో ఆయన. హల్లెలూయా. కొంతమంది హల్లెలూయా కూడా చెప్పట్లేదు కదా. నేను 50 గజాలో 10 గజాలో చెప్తే లటక్కని లేసి అలా చప్పట్లు కొడతారు, నాకు తెలుసు. ఇంటి పక్కన దేవుడు నీకు 5 గజాలు ఇస్తున్నాడు కదా, తీసుదే. హెల్పన్ నాతో ఉన్నారు. దేవుడు కార్యాలు చేసేవాడు. హల్లెలూయా. వాళ్ళకు ఒకటే నియమం తెలుసు, వాళ్ళు విశ్వాసాన్ని ఎలా సాధకం చేయాలో నేర్చుకున్నారు. హల్లెలూయా. సంఘంలో నీకేం నేర్పించబడదు తెలుసా, విశ్వాసం ఎలా నువ్వు సాధకం చేయాలి, ఎలా నువ్వు అభ్యాసంలో పెట్టాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను తెలుసా, ఇవన్నీ కథలు కాదు, జరిగిన విషయాలు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను తెలుసా, నీ మైండ్ని దేవుడు ఎక్స్పాండ్ చేయాలి, నీ స్పిరిట్ యొక్క కెపాసిటీని దేవుడు ఎక్స్పాండ్ చేయాలి. హల్లెలూయా. నీ పిల్లలకి నువ్వు ఆశీర్వాద కారణంగా మిగిలిపోవాలి. నీ తరం యొక్క, నీ వంశం యొక్క చరిత్రను తిరగరాసిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోవాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు, ఆయన రాజ్యం నిమిత్తం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన రాజ్యం నిమిత్తం ఇచ్చేటప్పుడు నీకు కూడా కమిషన్ ఇస్తాడు. భయపడ మాకు, దేవుడు మొత్తం తీసేసుకోడు, నీకు కూడా చిన్న చిన్న కమిషన్ ఇస్తాడు. ఆ కమిషన్లోనే చాలా పెద్ద ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. నేను చెప్పే వాక్యంలో చాలా మంది ఇంట్రెస్ట్గా లేరు. ఏదైనా సరే 2 కొరింథీయులకు 4వ అధ్యాయంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గురుడితనం కలుగు చేసిన. చాలు. దేవుని మహిమ అంట వాళ్ళకి కనబడకుండా యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి ఏం చేసిందంట, గుడితనం కలుగజేసిందంట. సో ఈ యుగ సంబంధమైన దేవత అనేది ఇదొక స్పిరిట్ అన్నమాట, లోకాన్ని ఏలుబడి చేసే స్పిరిట్. ఈ స్పిరిట్ యొక్క ప్రభావం కింద ఎవరైతే వస్తారో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని చూడలేరు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? ఈ స్పిరిట్ యొక్క ప్రభావం కింద ఎవరైతే వస్తారో వాళ్ళు వాళ్ళ పరిస్థితులను దాటి చూడలేదు. అంటే ఈ స్పిరిట్ మనల్ని పట్టుకోనిందని కాదు, విశ్వాసలంగా ఈ స్పిరిట్ మనల్ని పట్టుకోదు, కానీ విశ్వాసలంగా ఈ స్పిరిట్ యొక్క ప్రభావం కిందకి రావచ్చు. ఎంతమంది నాతో ఉన్నారు? ఒక విశ్వాసికి దెయ్యం పట్టదు, పట్టిద్దా? పట్టదు. కానీ పద్దాక దెయ్యాల చుట్టూ తిరుగుతున్నాడు అనుకో, దేవుని వాక్యం లోపల లేకుండా, దాని యొక్క ప్రభావం కిందకు వస్తాడు. హలో, అర్థమవుతుంది నేను చెప్పేది? సో యుగ సంబంధమైన దేవత ఏం చేస్తాడంటే దేవుని వెలుగుని మనం చూడకుండా చేస్తాడు. దేవుని వెలుగు ఎప్పుడైతే మన లోపలికి రాదో మన కష్టాలు, మన శ్రమలు దాన్ని దాటి మనం చూడలేము. దేవుడు ఈ భూమి మీద మన కోసం ఏమేమి కలిగి ఉన్నాడు, అవి ఆత్మీయంగా అయినా అవ్వచ్చు, భౌతికంగా అయినా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు, వాటిని మనం చూడలేము. అంటే మన చూపు, మన సైట్ అనేది బ్లాక్ అయిపోయింది, మన విజన్ అనేది బ్లాక్ అయిపోయింది. విశ్వాసులు నిరీక్షణ లేకుండా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? యుగ సంబంధమైన దేవత వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్తుని చూడలేరు, వాళ్ళు ఇంకా దేవుడు చేస్తాడు అన్నది చూడలేరు, దేవుడు ఏం చూపిస్తున్నాడో కూడా వాళ్ళు చూడలేరు. వాళ్ళ పరిస్థితులతో, వాళ్ళ సర్కిల్లో, వాళ్ళ లిమిట్లో, వాళ్ళ పరిమితిలో వాళ్ళు ఆగిపోతారు.
పౌలు ఏమంటున్నాడంటే ఈ యుగ సంబంధమైన దేవత ఇట్లా చేస్తా ఉన్నా దేవుడు ఏం చేశాడంట, క్రీస్తు సువార్త యొక్క ప్రకాశమానమైన వెలుగంట. నెక్స్ట్ వర్షంలో ఉంటుంది, మన హృదయంలో ఆయన ప్రకాశించేటట్టు ఆయన చేశాడంట. హల్లెలూయా. అంటే వాక్యం యొక్క వెలుగు నీ లోపలికి వచ్చేకుంది, నీ విజన్ని ఏదేదైతే బ్లాక్ చేస్తుందో అవన్నీ పక్కకి తొలగటం నువ్వు చూస్తావు. హల్లెలూయా. యుగ సంబంధమైన దేవత ఏం చేస్తా తెలుసా, నిన్ను ఎప్పుడు డిప్రెషన్లో పెడతాది. నువ్వు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తున్నావు? నీ పరిస్థితిని దాటి నువ్వు చూడలేవు, ఇంకా నీకు నిరీక్షణ లేదనుకుంటావు. లేదా కొంతమంది ఇక్కడే చచ్చిపోదాం అనుకుంటారు. కొంతమంది ఏలియా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అది ఎందుకు జరుగుతుంది? ఒక స్పిరిట్ ఏం చేస్తుంది, కంట్రోల్ తీసుకుంటుంది మైండ్ని. కానీ పౌలు ఏమంటున్నాడు, ఈ సువార్త యొక్క వెలుగు వచ్చినప్పుడంట, ఈ సువార్త నువ్వు అంగీకరించినప్పుడంట, ఈ వాక్యాన్ని, విశ్వాస వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడంట, దేవుని వెలుగంట నీ హృదయంలో ప్రకాశించడం ప్రారంభమవుతుంది. ప్రకాశించడం ప్రారంభమైనప్పుడు ఆ వెలుగుతో నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే బానిసగా అయిపోయావో వాటికి మించి నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు, ఈరోజు మన విజన్ని ఆయన కడుగుతా ఉన్నాడు, మన చూపుని ఆయన కడుగుతా ఉన్నాడు. మన చూపుకున్న పొరల్ని ఆయన తీసేసి ఆయన ఏం చేస్తున్నాడు, మనం స్పష్టంగా దూరమున చూడటానికి దేవుడు మనకి సహాయం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఈ దేవత యొక్క ప్రభావం కింద ఉన్నారు? ఎస్ సార్. ఎంతమంది మీ పరిస్థితి యొక్క ప్రభావం కింద ఉన్నారు? దాన్ని మించి చూడటం నేర్చుకోవాలి, దాన్ని దాటి చూడటం నేర్చుకోవాలి. అది నీకు ఎక్కడొస్తుందంటే దేవుని మాట నువ్వు విని దాన్ని నెమరవేయటం నువ్వు ప్రారంభించినప్పుడు, దేవుడు ఏం చెప్తున్నాడో విని దాన్ని ధ్యానించడం ప్రారంభించినప్పుడు. అవునా? నీ కన్నులు ఎదుటి నుండి అది తొలగిపోకూడదు. నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు ఆ మాటలు ఏం చేయాలి, నీ ముందు నీ ఎదురు తిరుగుతూ ఉండాలి. నువ్వు వాటిని మెడిటేట్ చేస్తూ ఉండాలి. నీకు సామర్థ్యం పెరిగేంత వరకు, నువ్వు చూడగలిగేంత వరకు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవటం దేవుని చిత్తం అసలే కాదు. నీ డైరీలో రాసి పెట్టుకో, దేవుడు ఇంకా నీకు శ్రేష్టమైన వాటిని ఆయన సిద్ధపరిచాడు. నువ్వు వాటిలోకి వెళ్ళాలంటే విశ్వాస నేత్రములతో నువ్వు చూడటం నేర్చుకోవాలి. వాగ్దానం ఏం చేస్తుంది అంటే, వాగ్దానాలు నీ విజన్ యొక్క కెపాసిటీని పెంచుతాయి. నువ్వు వాటిని ధ్యానించే కొంది, రోజులు నెలలు గడిచే కొంది నీ దర్శనం, నీ చూపు యొక్క కెపాసిటీని పెంచుతాయి దేవుని వాగ్దానాలు. అపవాది యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా, నిన్ను చూడకుండా చేస్తాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా, నీకు ఒక చిన్న రోగం వస్తే నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది అనుకో, నువ్వు తొందరగా చచ్చిపోతావని చెప్తాడు. వాడి ప్లాన్ ఏంటో తెలుసా, దేవుడు నీ కోసం ఏం కలిగి ఉన్నాడో వాటిని చూడకుండా నేను ఆత్మీయంగా గుడ్డోని చేయాలనుకుంటాడు. కానీ దేవుని ప్లాన్ ఏంటో తెలుసా, తన వాక్యాన్ని నీ దగ్గర పంపించి ఏవైతే కంటికి కనబడలేదో, చెవికి వినబడలేదో, మనుషు హృదయానికి గోచరం కాలేదో, దేవుడు తను ప్రేమించే వారి కోసం ఏవేమి సిద్ధపరిచాడో అవన్నీ నువ్వు చూడాలి, అవన్నీ నువ్వు తీసుకోవాలని దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది. కానీ అపవాది ప్రణాళిక ఏంటి, నీ చూపుని ఏం చేస్తాడు, బ్లాక్ చేస్తాడు. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది నేను చెప్పే వాక్యాన్ని గ్రహిస్తా ఉన్నారు? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ అధ్యాయంలోకి వెళ్దాం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్టు నన్ను లేపి, నీకేమి కనబడుచున్నది అని అడుగ్గా. ఇందాకేమో దేవుడు అబ్రహాంని అడిగాడు, దేవుడు ఇర్మియాని అడిగాడు. జకర్యా అని దేవుడు అడగట్లా. ఎవరు అడుగుతున్నారు? దూత వచ్చి అడుగుతున్నాడు. జకర్యా నిద్రపోతున్నాడు. ఓకే, నిద్రపోతున్న టైంలో దేవుడు ఒక కళ చూపిస్తున్నాడు. ఆ కళ జరుగుతూ ఉండగానే ఒక దూత వచ్చి నిద్ర లేపి నీకేం కనపడుతుంది అంటున్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? జకర్యా ఏం చూస్తున్నాడు, దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదియు, దీపస్తంభమునకు 7 దీపమునకు 7 గొట్టములు కనబడుచున్నాయి. తర్వాత ఏం చూస్తాడంట, అటు ఇటు ఆ దీపస్తంభానికి అటు ఇటు వైపు 2 ఒలీవ చెట్లను చూస్తా ఉన్నాడంట. 4వ వచనం, నా ఏలిన వాడ ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూత అని అడిగిదాం. నాతో మాట్లాడుచున్న దూత ఏమన్నాడంట, ఇదేంటో నీకు తెలియదు అని అడగగా, నేను నా ఏలిన వాడ నాకు తెలియదు అంటే. 6వ వచనం, అప్పుడు అతడు నాతో ఇట్లా, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు
యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నువ్వు చదును భూమి అగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. 8వ వచనం, యెహోవా వాక్కు నా మరలా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యముల అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. హల్లెలూయా. జకర్యా నిద్రపోతా ఉన్నప్పుడు ఒక కలను చూస్తా ఉన్నాడు. ఇది జరుగుతా ఉన్న టైంలో దేవుడు ఏం చేశాడు, తన దూతను పంపించి దూత జకర్యాని నిద్ర లేపి నీకేం కనపడుతుంది అని అడుగుతున్నాడు. సో జకర్యా ఏం చూస్తా ఉన్నాడంట, ఒక ల్యాంప్ స్టాండ్ చూస్తా ఉన్నాడు, ఒక దీపస్తంభం, దాని మీద 7 దీపాలు, అటు ఇటు 2 ఒలీవ చెట్లు. ఈ ఒలీవ చెట్లు దేనికి సాదృశ్యం అంటే దేవుని ఆత్మ అనే ఆ నూనె ఈ ఒలీవ చెట్లలో నుండి వచ్చి ఆ దీపస్తంభం మీద ఉన్న 7 దీపాలను వెలిగిస్తా ఉంది. హల్లెలూయా. ఆ 7 దీపాలు ఏంటో మీకు తెలుసు. 7 దీపాలు ఏంటి? దేవుని యొక్క 7 ఆత్మల. పురాణ గ్రంథంలో మీరు చదివితే తెలుస్తుంది. అంటే దేవుడు జెరుబ్బాబెలుకి ఒక వర్తమానం ఇవ్వమని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దూతను పంపించి జకర్యాతో మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలు ఎవరు? ఇజ్రాయేలీయులు ఎప్పుడైతే 70 సంవత్సరాల చెరను బబులోనులో ముగించుకొని తిరిగి యెరూషలేములోకి వచ్చారో దేవుడు ఏం చేశాడంటే జెరుబ్బాబెలు అనే ఒక నాయకుడిని లేపుకొని జెరుబ్బాబెలు ద్వారా రెండోసారి దేవాలయం కట్టిస్తా ఉన్నాడు. ఆ రెండోసారి దేవాలయాన్ని కట్టిస్తా ఉన్నప్పుడు అక్కడ నిధులు లేక, అక్కడ పరిస్థితులు బాగోక ఆ దేవాలయం కట్టబట్టం అనేది ఆగిపోయింది. అది పూర్తిగా ఒక ఫుల్ స్టాప్ పొజిషన్లోకి వచ్చింది, మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ఆ జెరుబ్బాబెలుకి నిధులు ఎలా వస్తాయి, అతను ఎలా బలపరచబడతాడని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? జెరుబ్బాబెలుతో మాట్లాడలేదు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? జకర్యాతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ భాగం యొక్క సారాంశం ఏంటంటే దేవుడు జకర్యాకి ఇండైరెక్ట్గా ఏం చెప్పాలనుకున్నాడు అంటే జెరుబ్బాబెలుకి ఇండైరెక్ట్గా ఏం చెప్పాలనుకున్నా, జెరుబ్బాబెలు నీ శక్తి సామర్థ్యంతో ఈ మందిరాన్ని నువ్వు కడతన్నావు, కానీ నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు బట్టి ఈరోజు అది ఆగిపోయింది. కానీ అది అక్కడితో ఆగిపోవట్లేదు. ఎందుకని? నేను నిన్ను దాన్ని కట్టడానికి పిలిచాను కాబట్టి నీ చేతుల ద్వారానే నేను దాన్ని ముగించబోతా ఉన్నాను. జెరుబ్బాబెలు అడుగుతున్నాను, ప్రభా నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు జకర్యాకి ఏం చూపిస్తా ఉన్నాడు? ఆ 2 ఒలీవ చెట్ల నుండి ఆ నూనె వచ్చి ఆ దీపస్తంభాన్ని వెలిగించడం చూపిస్తా ఉన్నాడు. అంటే దేవుని ఆత్మ అక్కడ కార్యం జరిగిస్తా ఉన్నప్పుడు ఫర్ దేర్ షల్ బి ఎ సీజ్లెస్ సప్లై ఆఫ్ ది ఆయిల్. మీరు యాంప్లిఫైడ్ క్లాసిక్ లో చదివితే సీజ్లెస్ సప్లై ఆఫ్ ది ఆయిల్ అంటే తరిగిపోని విధంగా ఆ నూనె అనేది సమకూర్చబడతా ఉంటదంట. దేనికి? ఆ దీపాలు వెలిగించబడడానికి. ఆ దీపాలు వెలిగించబడినంత కాలము ఏం జరుగుతా ఉంది? దేవుని ఆత్మ కార్యము ఆ మందిరం విషయంలో జరుగుతుంది. అంటే ఆ మందిరం కట్టడం అనేది ఆగిపోవట్లేదు, కానీ దేవుని ఆత్మ తీసుకొచ్చే నూనె వల్ల, దేవుని ఆత్మ తీసుకొచ్చే అనాయింటింగ్ వల్ల, దేవుని ఆత్మ తీసుకొచ్చే నిధుల వల్ల ఆ మందిరము తిరిగి ప్రారంభించబడతా ఉంది. ఇది అయిపోయిన తర్వాత మరలా యెహోవా వాక్కు 8వ వచనంలో ఎవరి దగ్గరకు వచ్చింది? జకర్యాకు వచ్చింది. జకర్యా నువ్వు చెప్పు జెరుబ్బాబెలుకి. ఏం చెప్తావు తెలుసా? నీ చేతులు దీనికి పునాది వేసినాయి, నీ చేతులే దాన్ని ఆ కట్టడాన్ని ఏం చేయబోతున్నాయి? ముగించబోతా ఉన్నాయి. హల్లెలూయా. నువ్వేదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావా? ఏదైనా కెరీర్ మధ్యలో ఉన్నావా? దేవుడు నిన్ను అందులోకి వెళ్ళమని డైరెక్ట్ చేశాడా? నీ చేతులు ఏదైతే ప్రారంభించినాయో నీ చేతులే దాన్ని ముగించబోతా ఉన్నాయి. హల్లెలూయా. దానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఆ 2 ఒలీవ చెట్లలో ఉన్న నూనె. హల్లెలూయా. ఆ అనాయింటింగ్ నీకు నిధులు తీసుకొని రాబోతా ఉంది. హల్లెలూయా. అంటే మందిరం కట్టడం ఆగిపోయినప్పుడు దేవుడు జెరుబ్బాబెలుతో కాకుండా జకర్యాతో ఏం చెప్తున్నాడు తెలుసు? ఇండైరెక్ట్ గా నేను కట్టిస్తాను జకర్యా, మొదట నేనేం చూపిస్తున్నానో చూడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏ ప్రాజెక్ట్ ఆగిపోయినా, నీ కెరీర్లో నువ్వు ఎక్కడ ఆగిపోయినా, ఈరోజు విశ్వాస వాక్యం ద్వారా దేవుడు ఆ కార్యం చేయటం నువ్వు చూడగలిగినట్లయితే నీ చేతులు ఏది ప్రారంభించేనియో నీ చేతులు అదే కార్యాన్ని ముగింపులోకి తీసుకొని వస్తాయి.
దానికి కావాల్సిన నిధులు, దానికి కావాల్సిన సమకూర్పు, దేవుని ఆత్మ నుండి వచ్చే సమృద్ధి అయిన నూనె, సమృద్ధి అయిన అనాయింటింగ్ లో దానికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు చేయబోయే ప్రతి ప్రాజెక్ట్ ని ఆయన బ్లెస్ చేయబోతున్నాడు. నువ్వు ఏం ప్లాన్ కలిగి ఉన్నావో, దేవుడు ఏ నమూనా నీకు చూపించాడో, ఏ బ్లూ ప్రింట్ నీకు చూపించాడో, దాన్ని ఆయన నెరవేర్చబోతా ఉన్నాడు. కొంతమందికి వచ్చి దేవుడు నాకేం చూపించలేదని. లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు దేవుడు నమ్ముకున్న విశ్వాసం అయితే నీకు ఆల్రెడీ చాలా చూపించుంటాడు. దానికి పెద్ద థియాలజీ అవసరంలా చెప్పడానికి. కాబట్టి నీకు తెలియదు, ఫుల్గా నిద్రపోతా ఉంటుంటావు, లేకపోతే ఆత్మీయంగా నిద్రపోతా ఉంటుంటావు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు ఏం చేస్తాడంట? మన చేతులు దేనికైతే పునాది వేసినాయో మన చేతులతోనే దాన్ని సంపూర్తి చేస్తాడంట. ఒక ఫినిషింగ్ అనాయింటింగ్ దేవుడు ఇస్తా అంటున్నాడు. ఒక ఫినిషింగ్ గ్రేస్ని ఇస్తా అంటున్నాడు. మేబీ ఆత్మీయ జీవితంలో ఒక చోట దాకా వచ్చి నువ్వు ఆగిపోయావు. అక్కడి నుంచి ముందుకు చూడగలిగే కృపను దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీ బిజినెస్ లో నువ్వు విస్తరించట్లేదేమో, వర్ధిల్లట్లేదేమో, అక్కడి నుంచి ముందుకు చూడగలిగే కృప నీకు ఇస్తాడు. దేవుడిని ఏమంటాడంటే, అందులోకి నేను నిన్ను పిలిచాను కాబట్టి నీ ద్వారా అందులో నా కార్యాన్ని సంపూర్తి చేస్తాను. హల్లెలూయా. ఇదంతా జరగబోయే ముందు, జెరుబ్బాబెల్కి ఇదంతా జరగబోయే ముందు దేవుడు ఎవరిని ట్రైన్ చేస్తున్నాడు చూడమని? జకర్యాని ట్రైన్ చేస్తున్నాడు. అర్థమైంది నేను ఏం చెప్పాను? ఎందుకని? మొదట జకర్యా చూడటం నేర్చుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆ చూసింది జకర్యా వెళ్ళి ఏం చేస్తాడు? ఎందుకంటే జెరుబ్బాబెల్ పెద్ద విశ్వాసి కాదు, మనోడు నామినల్, అవునా? ఇప్పుడు జకర్యా ఏం చేయాలి? దేవుడు ఇలా చేయబోతున్నాడు అని వెళ్ళి ఎవరిని బలపరచాలి? జెరుబ్బాబెల్ని బలపరచాలి. హల్లెలూయా. మీరందరూ జెరుబ్బాబెల్ అనుకుందాం. ఈరోజు దేవుడు మీకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇచ్చాడు, డిఫరెంట్ అసైన్మెంట్స్ ఇచ్చాడు. ఆయన రాజ్యం కోసం మీరేదో చేయాలని పెట్టాడు. ఈవెన్ మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ వ్యాపార జీవితంలో, మీ కెరియర్లో మీరు కొన్ని చేయాలని చెప్పారు. ఈరోజు జకర్యా లాగా నేనేం చేస్తున్నాను? మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. దానికి కావలసిన నిధులు దేవుని ఆత్మ దగ్గర నుంచి వస్తాయి. దానికి కావలసిన నూనె దేవుని ఆత్మ దగ్గర నుంచి వస్తాయని నేను ఈరోజు చూడగలుగుతున్నాను. కాబట్టి మీ భవిష్యత్తుని నేను మాట్లాడగలుగుతున్నాను. హల్లెలూయా. దావీదుకి ఒకసారి శత్రువులు వచ్చేసారు బాగా. మేబీ సౌలు చంపుదాం అనుకుంటున్నాడు. ఆ తర్వాత అబ్షలోం వచ్చి దావీదు సింహాసనాన్ని తీసేద్దాం అనుకుంటున్నాడు. దావీదుకి ఏంటంటే ప్రాణాపాయం ఉంది, అవునా? ఈ యొక్క మాట నేను చెప్పి ముగిస్తాను. ఆ టైంలో దావీదు ఏం చూస్తున్నాడో చూద్దాం. 27వ కీర్తన 13వ అధ్యాయంలోకి వెళ్దాం. సజీవుల దేశంన 27:13 సజీవుల దేశంన నేను యెహోవా దయను పొందుదున నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతును. I would have lost heart unless I had believed that I would see the goodness of the Lord in the land of the living. ఈ అధ్యాయాన్ని చూసినప్పుడు కరెక్ట్ గా ఏ పాయింట్ లో అధ్యాయం రాస్తున్నాడో మనకు తెలియదు, కానీ దావీదు ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఒకవైపు సౌలు ధర్మతా ఉన్నాడు, అది అయిపోయిన వెంటనే కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఆ తర్వాత అబ్షలోం వచ్చి సింహాసనాన్ని తీసేయాలనుకున్న దావీదుకి ఒక థ్రెట్ ఉంది. ఎందుకంటే 2వ వచనంలో తన శరీర మాంసాన్ని తినేయడానికి శత్రువులు వస్తున్నారని చెప్తాడు దావీదు ఆ కీర్తనలో. అంటే మరణాన్ని ఎదుర్కొనే టైంలో దావీదు ఏదో చూడటం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. ఇంగ్లీష్ ఏమంటున్నాడు? ఐ హావ్ బిలీవ్డ్ that I will see the goodness of God in the land of the living. సజీవుల భూమిలో దేవుని మంచితనం నేను చూస్తానని అలా నేను నమ్మకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది అంటున్నాడు దావీదు. అంటే శత్రువు వచ్చి తన ప్రాణాన్ని తీసేయాలని చూసిన భయంకరమైన పరిస్థితుల్లోకి దావీదు వెళ్ళిన దావీదు ఏం చూశాడంట? దేవుడు తన దయను నాకు చూపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మరణకరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్తా ఉన్నా, దావీదులాగా నువ్వు నమ్మాలి. ఏం నమ్మాలి? ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను ఒకటి నమ్ముతున్నాను. ఏంటి? సజీవుల భూమిలో దేవుని యొక్క దయను నేను చూస్తాను. అందరూ నాకు చెప్తారు, ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. మేబీ ఒక రోగం వచ్చి చనిపోదాం అనుకుంటున్నాము, లేకపోతే పరిస్థితులు బాగోక జీవితంలో చేతులు ఎత్తేసి పోరాడకుండా వదిలేద్దాం అనుకుంటున్నాము. దావీదు దగ్గర నుంచి నువ్వు ఒక బలపరిచే వాక్కుని తీసుకో. దావీదు అలాంటి పరిస్థితుల్లో ఏం చూశాడు? తన శరీరం మాంసాన్ని తినేయడానికి వస్తాడంట శత్రువు.
అంటే దావీదుకి ఇంకా ఏం దిక్కు? చావే దిక్కు, వేరే దిక్కేం లేదు. కానీ దావీదు తన దేవుడిని బట్టి ఒకటి నమ్మాడంట. ఏం నమ్మాడంట? నేను సజీవుడిగా ఉంటాను, నేను చావను. సజీవుడిగా ఉండి నేను అక్కడ తాగిపోట్లా, ఆ సజీవుల భూమిలో నేను చూస్తాను, నా దేవుని యొక్క దయని నేను చూస్తాను. హల్లెలూయా. ఈ సంవత్సరం మనందరం సజీవుల భూమిలో ఏం చూడబోతా ఉన్నాం? మన దేవుని యొక్క దయని చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. అందరూ నాకు చెప్తారు, ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. అందరూ నాకు చెప్తారా, ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. నేను చెప్తే తొందరగా చచ్చిపోరు, అందుకే చెప్పండి. అవునా? ఈ మధ్య చాలా మంది ఫట లేచిపోతున్నారు 30,000కి 40,000కి 50,000కి. సో నేను ఏం కన్ఫ్యూజ్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్. నేను చెప్పమని చెప్తున్నాను, సజీవుల భూమిలో నేను దేవుని దయను చూస్తాను. అందరూ నాకు చెప్తారా, సజీవుల భూమిలో, మృతుల భూమిలో కాదు. ఏ భూమిలో? సజీవుల భూమిలో. అంటే నువ్వు చావు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో నువ్వు చావు. అవునా? దేవుడు నీకు సిద్ధపరిచిన గమ్యంలోకి నువ్వు వెళ్ళేంత వరకు, దేవుడు నీకు ఏర్పాటు చేసిన బహు వృద్ధాప్యంలోకి నువ్వు వెళ్ళేంత వరకు నువ్వు చావవు. నువ్వు చావకుండా నువ్వేం చేస్తావు? సజీవుల భూమిలో నువ్వు నిలబడి దేవుని దయను నువ్వు చూస్తావు. హల్లెలూయా. నువ్వు చెప్పటం నేర్చుకోవాలి. లైఫ్లో కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి, ఈ సంవత్సరం సజీవుల భూమిలో నేను నిలబడి దేవుని దయను నేను చూస్తాను. ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు నువ్వు చెప్పాలి. డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పాలి, అమ్మో నేను చచ్చిపోతున్నా అని చెప్పకూడదు. నేను చెప్పాలి, నేను సజీవుల భూమిలో నిలబడి నేను దేవుని దయని నేను చూస్తాను. హల్లెలూయా. 10 మంది వాక్యం ద్వారా బ్లెస్ అయ్యారు. జస్ట్ మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ కళ్ళు మూసుకుందామా? ఈరోజు జస్ట్ మన చేతులు వేద్దామా? ఆయన సన్ని ఆత్మలో ప్రేరేపించబడిన వారు ఎవరైనా లేచి నిలబడి ఆ సన్నిధిలో ప్రార్థన చేస్తారా? కమ్ ఆన్, జస్ట్ ప్రే.